ఆ వృద్ధుడు తన జీవితం చివరి రోజుల్లో తాను పుట్టి పెరిగిన ఊరికి వచ్చాడు. కానీ అతనికి అక్కడ కుటుంబం లేదు, తోడు నిలిచే వాళ్ళు కూడా లేరు. ఒక అపరిచిత యువకుడు మాత్రమే అతనికి సాయం చేశాడు. ఆ రోజు చివర్లో ఆ వృద్ధుడు చెప్పిన నిజం విన్నాక ఆ యువకుడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు. ఆ వృద్ధుడి జీవితంలో జరిగిన ఆ బాధాకరమైన కథ ఏమిటి తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా చూడండి. అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే యువకుడు ఉండేవాడు. వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతో బాధ్యతగా చూసుకునేవాడు. నాన్న, నేను పక్క ఊరికి పని మీద వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి. సరే నాయన, నువ్వు మా కోసం ఎంతో కష్టపడుతున్నావు. ఇలా దొరికిన పని చేస్తూ కష్టపడుతుంటే బాధగా ఉంది నాయన. అదేమిటి నాన్న, నాకు జన్మనిచ్చినందుకు మిమ్మల్ని బాగా చూసుకోవడం నా బాధ్యత. ఇంక పని అంటారా, ఏదైనా వ్యాపారం చేయాలని కొద్ది కొద్దిగా డబ్బులు దాస్తున్నాను. అప్పటి వరకు ఇలా దొరికిన పని చేసుకుంటూ ఉండటమే అంటూ అక్కడి నుండి బయలుదేరాడు రామయ్య. పక్క ఊరిలో పని ముగించుకుని తిరిగి ఊరికి బయలుదేరుతాడు. దారిలో ఒక వృద్ధుడు తన ముందే కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే రామయ్య అతని వద్దకు వెళ్ళి, అయ్యయ్యో, ఇలా పడిపోయారండి తాతగారు, లేవండి, ఇలా కొంతసేపు చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోండి అంటూ ఆ వృద్ధుడిని అక్కడే చెట్టు కింద కూర్చోబెడతాడు. కొంతసేపటికి తేరుకున్న వృద్ధుడు, ఈ ఎండ ఎక్కువగా ఉండడంతో కళ్ళు తిరిగాయి నాయన. ఈ రోజుతో నా జీవితం ముగిసిందనుకున్నా. సమయానికి వచ్చి సాయం చేశావు, నీ మేలు మర్చిపోలేను. దానికేముంది తాతగారు, ఇంతకీ మీరెవరు, ఎక్కడికి వెళ్తున్నారు? నా పేరు రాఘవయ్య. నేను రామాపురం వెళ్తున్నాను. ఆ ఊరిలో ముగించవలసిన చివర ముఖ్యమైన కార్యం ఉంది. రామాపురమా? అంటే మా ఊరే. పదండి, నేను దగ్గరుండి తీసుకెళ్తాను. అది సరే గాని చివరి కార్యం అంటున్నారేంటి? దాని సంగతి తర్వాత గాని నీ పేరేంటి, నువ్వేం చేస్తుంటావు? నా పేరు రామయ్య. నేను దొరికిన పని చేసుకుంటూ వచ్చిన సంపాదనతో బ్రతుకుతుంటాను. అయినా అపరిచితులకు ఇన్ని వివరాలు అవసరమా అంటూ కొంత విసుగ్గా మాట్లాడతాడు రామయ్య. రామయ్య మాటల్లో విసుగు గమనించిన రాఘవయ్య ప్రశాంతంగా నవ్వుతూ, తప్పుగా అనుకోకు రామయ్య, పాతకాలపు మనిషిని కదా, మనుషులతో మాట్లాడడం అంటే ఎంతో ఇష్టం, అందుకే అలా అడిగాను. పర్లేదు తాతగారు, ఇంతకీ రామాపురంలో మీరు ఎక్కడికి వెళ్ళాలి? చూడు రామయ్య, నువ్వేమీ అనుకోకపోతే నాకు ఒక సాయం చేయగలవా? రామాపురంలో నేను కొన్ని చోట్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నువ్వు నన్ను దగ్గరుండి తీసుకెళ్లగలవా? అందుకు గాను నీకు 500 రూపాయలు ఇస్తాను అని అడుగుతాడు రాఘవయ్య. 500 రూపాయలు అనే మాట విని ఆశ్చర్యపోతూ రామయ్య, ఏంటి తాతగారు, మీరు చెప్పిన చోటుకు తోడుగా వస్తే 500 ఇస్తారా? అంత డబ్బంటే సుమారు 15 రోజులు పడుతుంది సంపాదించడానికి. మీరు ఒక్క రోజుకే ఇస్తానంటున్నారు, ఎందుకో తెలుసుకోవచ్చా? డబ్బుదేముంది నాయన, మనుషులతో బంధం ముఖ్యం. నా జీవితంలో కొన్ని ముఖ్యమైన అనుభూతులను నెమరు వేసుకోవడానికి వెళ్తున్నాను. నాకు సాయంగా వస్తావా అని అంటాడు రాఘవయ్య. సరేనంటూ రాఘవయ్యను తీసుకుని ఊరికి బయలుదేరుతాడు రామయ్య. కొంతసేపు ప్రయాణం తర్వాత ఊళ్ళో ఒక పాతబడిన ఇంటి ముందు ఆగుతారు ఇద్దరు. రాఘవయ్య ఆ ఇంటినే తేరిపారా చూస్తూ ఉంటాడు. అది గమనించిన రామయ్య, ఇదేంటి తాతగారు, ఈ పాడుపడిన ఇంటి ముందు ఆగి అలా చూస్తున్నారు? ఎందుకని మీ కళ్ళల్లో ఆ కన్నీళ్లు? ఏం జరిగింది? 40 సంవత్సరాల క్రితం నా జీవితం ఇక్కడే ప్రారంభమైంది. పేద కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి ఉద్యోగంలో చేరి ఈ ఇల్లు కట్టుకున్నాను. నా తల్లిదండ్రులను చివరి వరకు ఆనందంగా చూసుకున్నాను. ఈ ఇంట్లోనే నా పెళ్లి జరిగింది. నా పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు రామయ్య. అవునా, అర్థమైంది. మొదటిసారిగా కట్టుకున్న ఇల్లుని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చారన్నమాట. మరి ఒక్కరే వచ్చారే, బామ్మగారిని మీ పిల్లల్ని కూడా తీసుకురావచ్చు కదా అని అంటాడు రామయ్య. ఆ మాటలకు భావోద్వేగానికి లోనవుతాడు రాఘవయ్య. ఏదో చెప్పబోతూ ఆగిపోయి మౌనంగా ముందుకు నడుస్తాడు. అక్కడి నుండి ఊరి మధ్యలో ఉన్న బడి దగ్గరకు చేరుకుంటారు ఇద్దరు. ఆ బడిని కూడా అలానే చూస్తూ, ఈ పాఠశాలలో 20 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయుడిగా నేను సేవలు అందించాను. జీవితంలో నాకు దొరికిన అత్యుత్తమ ఉద్యోగం ఇది. ఏంటి, ఈ పాఠశాలలో మీరు పనిచేశారా? అంటే మా నాన్న చెప్పే రాఘవయ్య మాస్టర్ మీరేనా? అవును రామయ్య, ఆ రాఘవయ్య మాస్టర్ అంటే నేనే. ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళలో
సగం మంది నా విద్యార్థులే. మిమ్మల్ని చూస్తే మా నాన్న చాలా సంతోషిస్తారు. ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం రండి తాతగారు. మీ ఇంటికి రావడానికి తగినంత సమయం నాకు లేదు నాయన. పద, అలా రచ్చబండ దగ్గరికి వెళ్దాం అంటూ అక్కడి నుండి బయలుదేరతాడు రాఘవయ్య. ఆ మాటలు విన్న రామయ్య మనసులో, అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఇంటికి రండి అంటే అంత సమయం లేదు అంటాడేంటి? అంతా అత్యవసరంగా వెలగబెట్టే రాజకార్యాలు ఏమున్నాయో. అయినా డబ్బున్నోళ్ళు కదా, మాలాంటి పేదవాళ్ళ ఇళ్ళకి రారులే అనుకుంటూ ముభావంగా రాఘవయ్య వెనకాలే వెళ్తాడు. ఇద్దరూ ఊళ్ళోని రచ్చబండకు చేరుకుంటారు. రచ్చబండ దగ్గర సర్పంచ్ భూషయ్య కూర్చొని ఉంటాడు. అక్కడికి వచ్చిన రాఘవయ్యను చూసి నిలబడి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీరు మా రాఘవయ్య మాస్టర్ గారిలా ఉన్నారే. నమస్కారం మాస్టారు, నన్ను గుర్తుపెట్టారా? నేనండి, భూపతి గారి అబ్బాయి భూషయ్యను. మాస్టారు, మా వాడికి చదువు అవ్వడం లేదండి. వీడి భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదు. మీరేం కంగారు పడకండి భూపతి గారు. మీ అబ్బాయికి మీకులాగానే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయండి. గుర్తొచ్చావు భూషయ్య. ఎలా ఉన్నావు? మీ నాన్నగారు బాగున్నారా? బాగానే ఉన్నారు మాస్టారు. రండి, ఇంటికి వెళ్దాం. మిమ్మల్ని చూసి నాన్న చాలా సంతోషిస్తారు అంటాడు భూషయ్య. ఆ మాట విన్న రామయ్య మనసులో, ఇందాకే నేను అడిగితే పెద్దవాడిని కాబట్టి రానన్నారు. ఇప్పుడు పిలిచింది ధనవంతులు కదా, తప్పకుండా వెళ్తారు అనుకుంటాడు. ఇంతలో రాఘవయ్య భూషయ్యతో, లేదు భూషయ్య, ఇప్పుడు మీ ఇంటి దాకా రావడానికి తగినంత సమయం లేదు. నాన్నగారిని అడిగినట్టు చెప్పు, నేను ఇక్కడ కొంతసేపు కూర్చొని వెళ్తాను అని అంటాడు. సరేనంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూషయ్య. రాఘవయ్య మాటలకు ఆశ్చర్యపోయిన రామయ్య, అదేంటి తాతగారు, భూసయ్య గారు ఈ ఊరు సర్పంచ్, అలాంటి వారు పిలిస్తే కాదన్నారు? మరీ అంత పొగరుగా ఉండకూడదు. మనిషి అన్నాక అందరితో కలివిడిగా ఉండాలండి. మీరు మాస్టర్ అయ్యుండి కనీసం మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంటూ రాఘవయ్యపై రుసరుసలాడతాడు. రామయ్య మాటలకు చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి శ్మశానం వైపు బయలుదేరతాడు. దారిలో ఆ ఊరి మోతుబరి శివయ్య ఎదురవుతాడు. రాఘవయ్యను చూస్తూ, మాస్టారు బాగున్నారా? ఎన్నాళ్ళయింది మిమ్మల్ని చూసి. బాగున్నావా శివయ్య? నీ పిల్లలు ఎలా ఉన్నారు? అప్పట్లో బాగా చదువుకునే వాళ్ళు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగానే ఉన్నారు మాస్టారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. కానీ మమ్మల్ని వదిలి వెళ్ళి ఉద్యోగం చేయడం ఇష్టం లేక ఒకడు వ్యవసాయం చూసుకుంటుంటే చిన్నోడు వ్యాపారం చేస్తున్నాడు. అదృష్టవంతుడు శివయ్య. ఇద్దరు పిల్లలు నిన్ను కనిపెట్టుకుని ఉండడం చాలా మంచి విషయం. అవునండి. ఇంతకీ మీ ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? మీకు ఒక అమ్మాయి కూడా ఉంది కదా? అవును శివయ్య, కొడుకులిద్దరూ విదేశాల్లో స్థిరపడిపోయారు. ఇక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అయ్యో, మరి మీరొక్కరే ఒంటరిగా ఉంటున్నారా? నాన్న, నాకు తమ్ముడికి విదేశంలో మంచి ఉద్యోగం వచ్చింది. మేము అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మీరు విదేశాలకు వెళ్ళిపోతే నేను వంటవాడిని అయిపోతానురా. మీరు ఒంటరిగా ఉన్నారని మేము ఇక్కడే ఉండి ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకడం మా వల్ల కాదు. మాకు కుదిరినప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తాంలే. అందరికీ నీలా అదృష్టం ఉండదు రామయ్య. అయినా ఇంకా కొన్ని రోజుల్లో ఈ సమస్య ఉండదులే. వెళ్తాను మరి అంటూ ముందుకు వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఆయన మాటల్లో ఉన్న బాధ రామయ్యకు అర్థమవుతుంది. అప్పటికే శ్మశానం దగ్గరికి వచ్చేస్తారు. శ్మశానం ముందు నిలబడి చూస్తున్న రాఘవయ్యతో, పిల్లలు దూరంగా ఉన్నారని బాధపడకండి తాతగారు. వాళ్ళు స్థిరపడాలనే కదా అంత పెద్ద చదువులు చదివించారు. వాళ్ళు స్థిరపడ్డారు. ఇంకా మీరు బామ్మగారు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. సరిగ్గా చెప్పావు రామయ్య. ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చు. కాకపోతే నా భార్య 20 సంవత్సరాల క్రితమే విశ్రాంతి తీసుకుంది. త్వరలో నేను కూడా అని అంటాడు రాఘవయ్య. ఆ మాటలు ఎంతో భావోద్వేగంగా వినపడ్డాయి రామయ్యకు. రాఘవయ్య మనసు పొరల్లో నిండిన బాధ కన్నీళ్ల రూపంలో రామయ్యకు కనపడింది. ఏమైంది తాతగారు? ఉదయం నుండి గంభీరంగా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ సమాధి నా భార్యది రామయ్య. 30 సంవత్సరాల క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి నా బతికే నాకు పోరాటం అయ్యింది. జీవితాంతం మీతో ఉంటానని ప్రమాణం చేసి మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అనే తన భార్య చివరి మాటలను చెప్తూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు రాఘవయ్య.
కొంతసేపటికి తేరుకొని, ఇక వెళదాం రామయ్య, ఆఖరిగా ఈ ఊరి ఆసుపత్రికి వెళ్దాం. అంటూ ఆస్పత్రికి బయలుదేరారు. ఆస్పత్రికి చేరుకున్నాక కొంత డబ్బు తీసి రామయ్యకు ఇస్తూ, రామయ్య, ఇక నా ప్రయాణం ముగిసింది. ఇక నువ్వు వెళ్ళు. ఎవరో తెలియని అపరిచితుడికి ఈ రోజు అంతా నువ్వు సాయంగా ఉన్నావు. నా జీవితంలో ఆఖరి మజిలీ పూర్తయింది. ఇదేంటి తాతగారు, ఆసుపత్రికి తీసుకొచ్చారు? ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను సాయం చేస్తాను. అవసరం లేదు రామయ్య, ఇంకా ఇక్కడే నా చివరి రోజు. నా జీవితంలో నేను చూసిన మంచి వ్యక్తివి నువ్వు. ఇక బయలుదేరు. అంటూ వెనక్కి తిరిగి చూడకుండా ఆస్పత్రిలోకి వెళ్ళిపో. ఆ మాటలు అర్థం కాక ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు రామయ్య. రాత్రంతా రాఘవయ్య ఆలోచనలతో నిద్ర పట్టక తెల్లవారగానే ఆస్పత్రికి వెళ్తాడు. రామయ్యను చూస్తూనే రాఘవయ్య, ఏ రామయ్య, ఎలా వచ్చావు? ఏం లేదు తాతగారు, నిన్న మిమ్మల్ని చూస్తున్నంతసేపు ఏదో తెలియని దిగులుగా ఉన్నారని అనిపించింది. మీ మాటలు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అందుకే మనసాగక మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ ఎందుకున్నారు? రామయ్య అడిగిన ప్రశ్నలకు రాఘవయ్య నిట్టూరుస్తూ, ఏముంది రామయ్య, ఇవాళ రోజుల్లో చాలా మంది అనుభవిస్తున్న వేదనే నాదు కూడా. నా జీవితానికి తోడు ఉంటుందనుకున్న నా భార్య ఇప్పుడు చనిపోయింది. అయినా కష్టపడి నా పిల్లల్ని ప్రయోజకులను చేసి స్థిరపడేలా చేశాను. ఉద్యోగాల పేరుతో విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ వృద్ధాప్యంలో నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. జీవితం అంతా పరుగులు పెట్టి అలసిపోయిన సమయంలో ఒంటరిగా నిలబడ్డాను. ఇక నా జీవితం కూడా పూర్తిగా పాడైంది. ఎంతో కాలం బతకనని వైద్యులు చెప్పారు. అందుకే ఈ ఆఖరి రోజుల్లో నా జీవితంలో జరిగిన మొత్తం మననం చేసుకోవాలని బయలుదేరాను. మీ వల్ల చాలా ప్రశాంతంగా ఆ జ్ఞాపకాలను ఆస్వాదించాను. ఇక మరణం కోసం ఎదురు చూడటమే మిగిలింది అంటూ నవ్వుతూ చెప్తాడు రాఘవయ్య. ఆ మాటలు విన్న రామయ్యకు కన్నీళ్లు ఆగలేదు. ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దిన మీకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా దారుణం తాతగారు. మీకు ఎవరూ తోడులేరని బాధపడకండి. మీకు ఏ అవసరం వచ్చినా నేను తోడుగా ఉంటాను. ఇన్ని బాధల్లో ఉన్న మీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేను. అంటూ రాఘవయ్య ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వబోతాడు రామయ్య. రాఘవయ్య వారిస్తూ, వద్దు రామయ్య, ఆ డబ్బు నీకు ఉపయోగపడితే నేను ఆనందపడతాను. నేను ఒంటరిగా చనిపోతాను అనుకున్నాను, కానీ ఈ చివరి రోజుల్లో అపరిచితుడిగా వచ్చిన నువ్వు నాకు ఆత్మీయుడు అయ్యావు. నాకు అది చాలు. అంటూ రామయ్యను గుండెలకు హత్తుకుంటాడు రాఘవయ్య. ప్రతిరోజు ఆస్పత్రికి వచ్చి కొంతసేపు గడిపి వెళ్ళేవాడు రామయ్య. కొన్ని రోజులకు రాఘవయ్య మరణిస్తాడు. విషయం తెలిసి ఊరు మొత్తం వచ్చి రాఘవయ్యకు అంతిమ వీడ్కోలు పలుకుతారు. అంత్యక్రియలు జరుగుతుండగా రాఘవయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు రామయ్య. చూడు రామయ్య, మనం సమాజంలో కలిసి బతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఒకరికొకరు అపరిచితుల్లా బతుకుతున్నాం. నీకు వీలైనంత వరకు సాటి మనిషితో మాట్లాడుతూ కుదిరితే కాసంత సాయం చెయ్యి. ఇలాగే అందరూ అనుకుంటే నాలాంటి అపరిచితులకు ఈ పరిస్థితి రాదు. డబ్బు హోదా ఎన్ని ఉన్నా వృద్ధాప్యంలో కావాల్సింది 4 ప్రేమ మాటలు, తోడు ఉండే మనుషులు మాత్రమే. మనల్ని నడిపించిన చేతులు అలిసిపోయినప్పుడు వాటిని పట్టుకొని నడిపించడం మన బాధ్యత. రామయ్యలా మనం కూడా ఒక అపరిచితుడికి ఆత్మీయులం కాలేమా?